ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిక్కింలో ఎస్కేఎం విజయ్ బేరీ 2 సీట్లలో నెగ్గిన సీఎం ప్రేమ్ సింగ్. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జాక్పాట్ ముఖ్యమంత్రి కేటీఆర్. జయశంకర్ సార్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన కేసీఆర్. కౌంటింగ్ రోజున ఘర్షణలకు దూరంగా ఉందాం, నాదెండ్ల మనోహర్. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రకృతి విపత్తులు దేశాన్ని వణికించాయి. రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2 రోజుల క్రితం వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన ప్రధాని మోదీ రెమాల్ ప్రభావంపై అధికారులతో చర్చించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులతో ఆదివారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. తుఫాన్తో పాటు పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వీటిపై కూడా ప్రధాని సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్న మోదీ జూన్ 4 తర్వాత 10 రోజుల ఎజెండాను ప్రకటించనున్నారు. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏకపక్షమైంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సారథ్యంలో సిక్కిం క్రాంతికారి మోర్చా వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను ఎస్కేఎం గెలుచుకుంది. సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎస్డీఎఫ్ కేవలం ఒకే సీటుతో కుదేలైంది. 2019 వరకు 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఆసక్తికరంగా ఎస్డీఎఫ్ సుప్రీం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ప్లోక్లా క్రమాంగ్ నామ్ చెబాంగ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా 2 స్థానాల్లో ఆయన ఎస్కేఎం అభ్యర్థుల చేతిలో ఓటమిని చవిచూశారు. ఏప్రిల్ 19న తొలి విడతలో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఆదివారం ఉదయం 6 గంటలకు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ మొదలైంది. जनता पार्टी के नेतृत्व में एनडीए की सरकार बनेगा, पूरा बहुमत और 400 पार होगा। से ही और मेरा कार्यकर्ताओं को बहुत बहुत मैं धन्यवाद देना चाहता हूँ. उन्होंने पूरा परिश्रम किया और हम लोग ने 5 साल जो ये 5 साल के अंतराल में जो कठिनाई आए कोविड-19 20 और 21 में, उसके बाद देश में. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని సోనియా విడుదల చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఈ వీడియోను ప్రదర్శించారు. माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए. मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी. इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी. कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी. पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है. आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి 10 ఏళ్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం నివాళులర్పించిన అమరులకు నివాళులర్పించారు. 6 దశాబ్దాల కలను నెరవేర్చిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ పారాగ్రౌండ్స్లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఒక్కసారి తెరపైన కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇతర పెద్దలు కనిపిస్తూ
జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. రేవంత్ రెడ్డి జాక్పాట్ ముఖ్యమంత్రి అని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదని విమర్శించారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ జెండా, పార్టీ జెండాను కేటీఆర్ ఎగురవేశారు. రాష్ట్ర ఆవిర్భావం జరిగి 10 ఏళ్లు పూర్తున్న సందర్భంగా బారాస 60 లక్షల మంది కార్యకర్తల తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్ తరహాలో బారాస నేతలు ముందు రోజు వేడుకలు నిర్వహించారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తాము ప్రభుత్వంలో ఉంటే నెల రోజుల పాటు సంబరాలు నిర్వహించేవారమని తెలిపారు. రాజకీయ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించి చరిత్రనే మలుపు తిప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఉరుడు పోసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తిరిగి జీవం పోసిన నాయకుడు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం కోసమైతే వేలాది మంది ప్రాణత్యాగాలు చేసినారో, ఏ రాష్ట్రం కోసమైతే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్ణం కలిసి ఐక్యంగా కదిలిందో ఆ రాష్ట్రం దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసుకోవడమే కాకుండా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయిలో ఇవాళ భారతదేశానికే ఒక రోల్ మోడల్ గా ఎదగడం ఎంతైనా గర్వకారణం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలంగాణ బిడ్డలందరికీ ఈ దశాబ్ది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారితో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రోజు మా దారులు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆజన్మ తెలంగాణవాది. ఆనాడు నా సలహాదారుగా, సహచరుడుగా రాజులేని పోరాటం చేసిన వ్యక్తిమాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన్ని అన్ని సందర్భాల్లోనూ నాతో పాటు ఉండేవారు. ఆయన చాలా గొప్పవారు. కఠోరమైన సిద్ధాంతాలను నమ్మే పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చిందంటే దాన్ని పక్కన పెట్టి కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఆజన్మ తెలంగాణవాది. 14-15 ఏళ్లు ఆయనతో కలిసి పనిచేసిన అనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ వెదల గురించి చెప్పేవారు. ఈ సందర్భంలో ఆయన స్మరించుకోకుండా నేను ఉండలేను. అలాంటి మనుషులు ప్రపంచంలో అరుదుగా ఉంటారు. జయశంకర్ సార్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఉద్యమ యోధుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జీవితంలో చాలా పనులు చేస్తారు, ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు. ఎందుకు పడతారో తెలియదు. కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికీ ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఆజన్మ తెలంగాణవాది, ఆజన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్. అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఒక 14-15 ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో, ప్రయాణంలో కావచ్చు, ప్రస్థానంలో కావచ్చు, చర్చలలో కావచ్చు, ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను. అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో. ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు, అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర. మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. మర్కజీ స్కూల్ అని ఒకటి ఉండేది వరంగల్ టౌన్ లో. ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర కౌంటింగ్ రోజున అల్లరి మూకలు తెనాలిలో ఘర్షణ సృష్టించే అవకాశం ఉందని తెలాని అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘర్షణలకు దూరంగా ఉందామని, ప్రజా తీర్పును గౌరవిద్దామని నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవించాలని కోరారు. మీరు చేసిన కృషి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇది ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి ఒక మార్పు కోసం, ఒక పౌరుడిగా తన బాధ్యతని ఒక ఓటర్గా నిలబెట్టడానికి కోసం మీరందరూ చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా రేపటి రోజున కౌంటింగ్ జరిగే సందర్భంలో దయచేసి పార్టీలకు అతీతంగా మనందరం కూడా ప్రజల తీర్పుని గౌరవిద్దాం. ఎవరు కూడా తొందరపడి అనవసరమైన ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్లే విధంగా ఎవరు చేసినా, మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడూ గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు, తెనాల్లో ఆ మార్పు కనిపెట్టేటట్టు మనందరం కలిసి ముందుకెళ్దాం. కానీ ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిముఖులు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం. ఏపీఓలో ఎన్డీఏ కూటమి విజయబేరి మోగించడం ఖాయమని తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు నారాయణ ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పోరాటానికి జూన్ 4న ఫలితం లభిస్తుందన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వారు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎల్లుండి ఫలితాల రూపంలో రాబోతా ఉంది. నిన్న మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అనేక సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటిస్తే ఏదో కొన్ని కేవలం ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా, అది నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది. కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంది. 53% పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పి అన్ని ఫలితాలు కూడా స్పష్టం చేశాయి. ఫలితాలే కాదు, రాజకీయాల్లో ప్రత్యక్షంగా 25 సంవత్సరాల నుంచి ఉన్న మాకు కూడా మొన్న పోలింగ్ సరళి చూసిన తర్వాత మాకు అర్థమైంది. ప్రజల్లో ఒక కసి, ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి, ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డిని పంపించాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రానికి. ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా అధికారులను మేనేజ్ చేస్తారన్న అనుమానం కలుగుతుంది. అందుకే కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దానికంటే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు అనే వాళ్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి. ఇది దాని స్పిరిట్. ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇది రిజల్ట్ అనేది జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు చేశారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటు ఉన్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. సిక్కింలో ఎస్కేఎం విజయబేరి 2 సీట్లలో నెగ్గిన సీఎం ప్రేమ్ సింగ్. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జాక్పాట్ ముఖ్యమంత్రి కేటీఆర్. జయశంకర్ సార్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన కేసీఆర్.
కౌంటింగ్ రోజున ఘర్షణలకు దూరంగా ఉందాం. నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.